కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అదేవిధంగా అభివృద్ధి అంటే ఏమేమి జరుగుతున్నాయి అంటే మీ సరౌండింగ్లో ఈ నున్న ప్రాంతంలో ఏం జరిగింది రీసెంట్? రోడ్లు వచ్చినాయి, మెరుగైన మంచినీటి సరఫరా వచ్చింది, నిధులు మంజూరు చేసినట్టున్నారు, పారిశుధ్యం బాగుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఈ రోడ్లు అనేది ఎలాంటి ఇబ్బందులు చూశారు? నరకము గతంలో ఎటు పోయినా కానీ బళ్ళు గొల్లైపోయినాయి, అడవులు గొల్లైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు కదండి, ఐటీ కంపెనీస్ తేవాలని చెప్పి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్దంటారా? మరి ఆయన ఉంటేనే అవుతుంది. ఆయనకి దూరదృష్టి ఎక్కువ చంద్రబాబు గారు. డెఫినెట్ గా ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా చంద్రబాబు గారు ఉంటే ఇంకా బాగుంటుంది. అంత నమ్మకం ఏంటి అసలు? ఆయన వచ్చినప్పటికి రానప్పటికి తేడా కనపడుతుందిగా ఏపీలో. అది ఐటీ మినిస్టర్ కి ఇప్పుడు ఐటీ మినిస్టర్ కి ఏమన్నా తేడా ఉందంట? అప్పుడు ఐటీ మినిస్టర్ ఆయన అనకూడదు కానీ మనం అంత విమర్శ చేయకూడదు కానీ ఆయన ఐటీ మినిస్టర్ అంటే అందరూ నవ్వుకున్నారు. అప్పుడు ఇప్పుడు గతంలో చూసుకుంటే అదే నారా లోకేష్ ని కూడా చాలా విమర్శించారు, పప్పు అన్నారు. మరి ఇప్పుడు ఆయన ప్రతి విదేశాలకి వెళ్తున్నారు ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి. ఇప్పుడు అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? అది వాళ్ళే తెలుసుకుంటారు, మనం చెప్పేది ఏముంది. అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు అవన్నీ. గురించి ఏం చెప్తారు? ఆయన సూపర్ గా, దానికి ఎదురే ఉంది. పెన్షన్ చేయడానికి ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తున్నారు, ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాను అంటున్నాడు. ఆ సినిమాలో హీరో అనుకున్నాం కానీ రియల్ గా కూడా హీరోనే. అవును, అంటే గతంలో ప్రజలు కూడా చాలా భయపడ్డారు, అమ్మ పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే సినిమా నటుడు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ఏంటో, సరిగా చేస్తాడా లేదా అని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నమ్మకం కలిగింది ఆయన మీద. ఆ విమర్శలన్నింటినీ అధిగమించాడు ఆయన. చాలా బాగా జరుగుతుంది. చేయలేడు అని అసలు ఆయన అంటామంటే అసలు అది అవగాహన లోపంతోనో లేదా ఈర్ష్యతోనో అంటమే కానీ బాబు గారు అంటాం అమ్మో ఆయన ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళు అంటాడు ఆయన. ఇంక దాన్ని చెప్పవసరం, బెస్ట్ ది బెస్ట్. డెఫినెట్ ఆ బాబు గారి మీదే నమ్మకం. ఆయన ఏపీ గాడ్లు అంటాడు ఆయన, #1 లీడర్ ఆయన. ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి బాబాయ్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వేసారు అది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసారు? ఈడేసినప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు అది ఏం వేసాడా? గత ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా? ఇదే కరెక్ట్గా ఉంది. మాట అంటే తెగిపోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు నున్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పేరు మోగిపోతుంది? ఎందుకు అది మీకే తెలవాలి. అది పెట్టోడు చెప్పుకుంటారు కానీ పెట్టినట్టు చెప్పుకుంటారా? అది బాబాయ్ గతంలో చూసినట్లే రోడ్ల వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పడ్డాం బాబా. అటు పోయి చూడు, మాస్కులు వేసాడు మొన్న చంద్రబాబు నాయుడు. వేసేది అంతా బాగు చేసి అటు పోయి చూడడం మీకే తెలిసింది. నేను చెప్పాలి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా గుంటలు ఉన్నాయి? ఆయన ఏలినప్పుడు కూడా ఉండే గుంటలు, ఎక్కినా కూడా బాగు చేయలే. నన్నే కాదు, ఆడ పోయి కొనుక్కొని చెప్తారు. అక్కడ కూడా అడిగాము, వాళ్ళు చెప్తున్నారు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసా లేదని అడుగుతున్నాను. బాబాయ్ ఇదివరకు చేశారంట 5 సంవత్సరాల రోడ్లు ఏం చేశారు? ఎందుకు చేయలేదు? గుంటలేమి లేవంట. మా జరగదమ్మా. మీకైతే ప్రజెంట్ అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ ఫస్ట్ రోడ్ల మీదే కదా ఫోకస్ చేశారు, మంచిదే అంటావా? బాబాయ్ అన్నా క్యాంటీన్ ₹5 అన్నా క్యాంటీన్ అనేది పెడుతున్నారు కదా ప్రతి సరౌండింగ్ లో, అది ₹5 భోజనం అనేది ఎలా అనిపిస్తుంది ప్రజలకి? బాగాలేదు బాబా. బాగాలేదు అంటే పేద ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా? అటే కానీ చెవులు చిన్నాడు చెప్పరు, అంతే తిన్నాడు చెప్తారు. ఆ మధ్యలో కలుపుకోరు. మేము బాము ఏడో సింగరేలో పెట్టారంట, బాగానే పెడతాను అంటున్నారు. ఓకే, మొత్తానికి ఈ ప్రభుత్వం బాగుందా గత ప్రభుత్వం బాగుందా మీకు? ఈ ప్రభుత్వమే బాగుంది అని ఏమన్నా అనుకో. ఓకే బాబు, నాకు నచ్చింది. చేసిందే లేబర్ చూస్తున్నాడు, మాట అన్నాక మాటే. ఏదైనా వచ్చింది అనుకో వెంటనే చర్య చేస్తారు. అది బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు రవీంద్ర అండి. ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం వచ్చిన తర్వాత? అయితే పైన బాగానే ఉంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చారికి ఎటువంటి సౌకర్యాలు మాకు అందట్లా. అదేంటి గత ప్రభుత్వంలో చూసారు, ఈ ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి రోజులు వచ్చినాయి కొంతమంది. మంచి రోజులు అక్కడ పైన బాగానే ఉంది. ఆయన మంత్రి గారు ఆయన బాగానే ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చారికి ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకున్నది లేదు. పరిపాలన బాగానే ఉంది. ఆయన కింద ఉండే వాళ్ళకి అందట్లా. ఎందుకు ఎలా ఉన్నారు అంటే కుల మతం భేదం చూసుకుంటా, పార్టీ విరోధం లేకుండా అందరిని చూసుకుంటూ వస్తా అన్నారు కదా, పెద్ద చిన్న లేకుండా కింద ఉన్న వాళ్ళందరూ చూసుకుంటూ వస్తానన్నారు. ఆయన అక్కడుండి చూడగలరు కానీ ఏడకొచ్చి చూడలేరుగా. కింద ఉన్న వాళ్ళు సరిగ్గా అది
అంటే ఈ 6 నెలల్లో ఏం చేశారంటే ఏం చెప్తారు? ఈ 6 నెలల్లో ఇంతవరకు ఏం లేదు, చేస్తానంటున్నారు. అదే రోడ్లు వేసాము, ప్రజలకి దగ్గరలో ఉన్నాము, స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్ పిల్లలు చూస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, విదేశాలు తిరుగుతున్నాం అంటున్నారు. ఇవన్నీ తిరుగుతున్నారు లేదా? ఇంతవరకు ఏం లేదండి. ఏ ఏరియా ఇది? నున్న ప్రాంతం. ఇది నున్న. అంటే రోడ్లు వేయడం కానీ అసలు ఏం జరగలేదు ఇంతవరకు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. గ్యాస్ వచ్చింది. గ్యాస్ వచ్చింది. అంటే ఏమేమి జరిగితే బాగుండు అనుకుంటున్నారు మీరు? మాకు రోడ్లు, పిల్లల చదువులకి అది ఒకటి, అమ్మఒడి, రైతు భరోసా ఇవి బాగానే ఉన్నాయి. ఈ అమ్మఒడిలను లేబర్గా అనే దానికి ఎటువంటిది ఏది అందలే ఇంతవరకు. రైతులకి ఏంటి పైన ఉండే వాళ్ళందరికీ అన్నీ అందిని, లేబర్ అనే దానికి ఏది అందల. ఆ రూపాయి వచ్చే ఊరికి వచ్చే బియ్యం తప్ప నిడిచి ఎటువంటి సౌకర్యం ఏది అందల ఇంతవరకే. ఇప్పుడు వరకే అదే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే టయానికి ఏదైనా సరే అందించాడు జగన్ది, అదే బాగుంది అనిపించింది. ఎందుకనంటే మాకు అనుకూలంగా అన్నీ అందినాయి. ఇప్పుడు ఇంతవరకు ఏది అందల, అదే బాధ. అది గ్యాస్ సిలిండర్లు ఒకటి ఇచ్చారు, మిగతా ఈ పిల్లల చదువులు వాటి వల్ల ఏం లేదు. మాకు ముఖ్యంగా కావాల్సింది మాకు ఏంటంటే పిల్లల చదువులు కావాలి. ఆ చదువులకి ఎటువంటి సౌకర్యం లేదు. ఈ ప్రైవేట్ స్కూల్లో పంపిస్తుంటే వాళ్ళేమో మమ్మల్ని పిండుకు తినడం తప్ప నడిచి ఏరేది ఏమి ఉంటలా. రోడ్లు అయ్యి పడలేదు. ఇప్పుడు చేస్తానన్నారు. అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు చేస్తారని ఇటు ఓటేసాం. అది ఈయన అభివృద్ధి చేస్తానన్నారు కాబట్టి దీనికి ఓటైతే ఇది కూడా అట్టాగే ఉండట్టు అనిపిస్తుంది. అయితే ఆయన బాగానే చేసుకుంటూ వస్తున్నాడు అన్నారు కానీ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు చూడాలి. వాళ్ళు ప్రతి ఒక్క దానికి మాకు అనుకూలంగా వచ్చి మమ్మల్ని చూస్తుంటే మాకు అభివృద్ధి అయినట్టు తెలిసిద్ది. ఆయన ఎక్కడో ఉన్న ఆయన చూస్తున్నాడు చేస్తున్నాడు అని మాకు పని చేసుకునే వాళ్ళు మాకు ఎట్లా తెలిసిద్ది? తెలియదుగమ్మా.